నాకు దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అనేకములు ఉన్నవి, కానీ చెప్పాలంటే టైం సరిపోదు. అన్నోళ్ళు అసలే టైం ఇయ్యరు. బట్ కొన్ని చెప్దామని వచ్చాను. నా జీవితము చాలా మారిందండి. ఒకప్పుడు నేనున్న జీవితం వేరు, ఒకప్పుడు నేను ఇంజనీరింగ్లో ఉన్న జీవితం వేరు, ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం వేరు. నేను ఎలా ఉండేదంటే కాలేజ్కి లేట్గా వెళ్ళి మొత్తం డిసొబీడియన్స్, ఐ వాజ్ లైక్ దట్. కానీ ఒకనొక టైంలో దేవుడు నన్ను మార్చి ఎన్నో వ్యసనాలకు బానిస అయిపోయిన వాడిని నేను. అలాంటి టైంలోనే వర్షిప్ నైట్స్కి అటెండ్ అయ్యేవాడిని. వర్షిప్ నైట్స్కి అటెండ్ అయిన తర్వాత ఆ వాక్యం వింటూ కూడా ఆదివారం ఆరాధనకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ పాప కార్యాలు చేసేవాడిని. సో అలాంటి జీవితంలో ఉన్న నన్ను ఒక లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎంతోమంది మారారు, ఎంతోమంది వారి జీవితాన్ని నాశనం కూడా చేసుకున్నారు. లాక్డౌన్ అంతగా ఉపయోగపడింది. కానీ ఆ సమయంలో అన్న మెసేజ్ ద్వారా నేను ఒకటే మాట విన్నాను. అది ఏంటంటే, ద ఎర్లీ యూ కమ్ ద ఈజియర్ ఇట్ ఇస్. ఈ మాట చెప్పకుండా అయితే నేను వెళ్ళలేను. ఎందుకంటే ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ దేవుడు ఈ మాట ప్రతి ఒక్కరికి చెప్తాడండి. మీరు ఎలాంటి శోధనలో పోతున్నా కానీ, ఎలాంటి పోరాటాల్లో ఉన్నా కానీ దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు ప్రతి ఒక్కరికి. ఏంటంటే, ద ఎర్లీ యూ కమ్ ద ఈజియర్ ఇట్ ఇస్. నేను అనుకున్నా 4 సంవత్సరాల గుండి వ్యసనాల్లో నుంచి బయటికి రావడం ఈజీయా, 10 సంవత్సరాల నుంచి బయటికి రావడం ఈజీయా అంటే, అప్పుడు నాకు దేవుడు దర్శించి దేవుడు మాట్లాడి ఆ 4 సంవత్సరాలు దాని తర్వాత నేను నా జీవించిన విధానం వేరు. తర్వాత ప్రతి ఒక్క విషయాల్లో బలపడుతూ అన్న వాక్యం వింటూ ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు బలపడి ఈ రోజు వరకు ఇక్కడ నిలబడ్డానండి. ఏమైందంటే, లైక్ 2021 జనవరిలో నేను అనుకున్నాను, దేవా నువ్వు నన్ను పిలుచుకుంటే, దేవా నువ్వు నాకు తెలియజేయ ప్రభు అని అనుకున్నప్పుడు, అదే రోజు ఎవరైనా వాలంటీర్స్ నిజంగా వాడబడాలని ఆశపడితే ఎవరైనా రావచ్చు అని చెప్పేసి 2021 ఫాస్టింగ్ ప్రేయర్స్ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు పిలుపు వస్తే నేను అప్పుడు వచ్చానండి ఇక్కడికి. అప్పుడు వచ్చి కూడా నేను ఏది డైరెక్ట్గా ఏది ఆశించకుండా ప్రతిరోజు వచ్చిన 21 డేస్ వచ్చిన, దాని తర్వాత 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా 2 o'clock వచ్చేది, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 9 o'clock వెళ్ళేది ఇక్కడ నుంచి. వచ్చిన రోజు కూడా నేను ఏ పని వచ్చిన రోజు కూడా గడ్డి బీకానండి. ఫస్ట్ రోజు నేను వచ్చి చర్చ్కి, మీకు గుర్తుందో లేదో, స్టేజ్ అటు సైడ్ ఉన్నప్పుడు ఇక్కడంతా కింద గడ్డి ఉండేది. ఆ గడ్డి అంతా ఒక మిషన్తోని తీసేవాళ్ళము. మధ్యాహ్నం పూట అదంతా చేసి సాయంత్రం సర్వీస్ అటెండ్ అయ్యేవాళ్ళు. దాని తర్వాత మళ్ళీ మీరు ఆ షెడ్లో కూర్చుంటున్న కార్పెట్స్ని ప్రతి ఒక్క ఫ్రైడే వేసేవాళ్ళము, మళ్ళీ సండే నైట్ తీసేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ పార్కింగ్లోకి వెళ్ళి ఉండేది. పార్కింగ్లో అయిన తర్వాత నేను పార్కింగ్లో ఉండి ప్రార్థన చేసుకున్నా, దేవా నీ చిత్తం అయితే ప్రభా నన్ను అట్లీస్ట్ లోపల నుంచి ప్రభా అనుకున్నా. బయట ఉండి నేను తలాంతులు కలిగి, దేవుడు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. అప్పటికి నన్ను లోపల నుంచి ప్రభా అని ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడే రాజాను అందరినీ పిలిచి, ఎవరెవరైతే తలాంతులు కలిగిన వాళ్ళందరినీ పిలిచి ఇక్కడే ఉన్నప్పుడు అందరికీ ఒక్కొక్క బాధ్యత అప్పగించి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత, నువ్వు ఈ పని చూసుకో, నువ్వు ఇట్లా అంబియన్స్ చూసుకో, నువ్వు ఈ లైవ్ ఆడియో చూసుకో అని చెప్పేసి బాధ్యతలు అప్పగించినప్పుడు ఈవెన్ ఐ వాజ్ దేర్ ఎట్ ద టైం. దేవుడు అట్లా నడిపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ దేవుడు నడిపించి ఈ రోజు వరకు ఆయన కార్యాలు జరిగిస్తూనే వచ్చాడండి. దాని తర్వాత ఎలాంటి జాబ్ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఎరుగున్నాను. సో అలాంటప్పుడు దేవుడు ఈ సంవత్సరం 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు ఎంతో భారంగా ప్రార్థన చేశా. నా ఒక్కడి కొరకే కాదు, కానీ నా చుట్టూ ఉన్న టీంలోనే ఎంతోమందికి ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడ్డారు. వారందరి నిమిత్తమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర ఆలకించి ఒక్క రోజులో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అదే మధ్యాహ్నం HR రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ డే నేను వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను యాజ్ అ మ్యూజిక్ ఇన్స్ట్రక్టర్గా. దేవుడు అంత గొప్ప కార్యం జరిగించి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయింది నేను ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.